ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో పర్యటించిన చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. పలు చోట్ల కన్నుల పండుగ జరిగిన హోలీ పండుగ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు. కామవరపుకోటలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన డీఎస్పీ రవీంద్ర. జిలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ ను పరిశీలించిన పీఓ తేజ్ భరత్. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం కనకదుర్గమ్మ తల్లికి 35 కేజీల లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించిన భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించిన శ్రీ వెంకట సీతమహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని విజయదుర్గమ్మ అమ్మవారిని పల్లకి సేవలో గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు నీలం మధు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన కలుసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ రూరల్ అధ్యక్షులు రావురి కృష్ణ, సాయిల సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు రాజాన పండు, గొల్లపూడి శ్రీదేవి, చెను ప్రసాద్, పెనుమర్తి రామ్ కుమార్ ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా చేస్తున్నాను. ఈ రోజున మరి మన రాబోయే ఎంపీ సార్ మహేష్ గారు ఇక్కడికి ప్రత్యేక అతిథి వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే రాబోయే ఎంపీ సార్ చాలా యంగ్ డైనమిక్ పర్సన్. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సొంత విజన్ ఉంది. మన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నియోజకవర్గాలను కూడా ఎలాగ అభివృద్ధి చేయాలనే విషయంలో కూడా రాబోయే విషయం ఉంది. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ చింతలపూడి కాన్స్టిట్యూన్సీ అండి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా చింతలపూడికి ఇన్ఛార్జ్ లేదు. కానీ ఆ చింతలపూడిలో ఇప్పుడు జిల్లా లెవెల్లో చూస్తే గండి గారు ఉపజెంట్గా ఉన్నారు. అలాగే అబ్జర్వర్ మోహన్ మహేశ్వర గారు చింతలపూడిలో ఉన్న పార్టీ నాయకులు కానివ్వండి, మత్తారెడ్డి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఒక బేబీ చూసుకున్నట్టుగా చూస్తున్నారు చింతలపూడి నియోజకవర్గాన్ని. దాన్ని మేము చాలా కృతజ్ఞతగా మేము తీసుకున్నామండి. ఎందుకంటే 2,70,000 మంది ఉన్నారు పాపులేషన్ చింతలపూడి, చాలా పెద్దది. అలాంటిది బ్యాలెన్స్ చేసుకుంటూ 5 సంవత్సరాలు మరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ శ్రమపడుతూ చింతలపూడి చాలా జాగ్రత్త కాపాడుతూ వచ్చారండి. ఈ రోజున తెలుగుదేశం ఇంత హవా రావడానికి చింతలపూడిలో నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చింతలపూడి విషయంలో ఎత్తుపోతల ప్రాజెక్ట్ కానివ్వండి, పామాయిల్ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. తప్పకుండా చెప్తున్నాను, మా నాయకత్వం స్ట్రాంగ్ గా ఉంది. కార్యకర్తలు, క్యాడర్ మరింత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ కూడా సైడ్ మీద ప్రజలకు సిద్ధంగా ఉన్నారు. మరి మేము కూడా రాజకీయంగా ప్రజలకు కష్టపడుతున్నాము. మనకి చంద్రబాబు గారు ఇచ్చిన ఈ 25 days బ్లూ ప్రింట్ ని మేము ప్రతిరోజు కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తులకు కృషి చేస్తున్నాము. తప్పులుంటే కూడా మేము సరిదిద్దుకుంటామండి. మీకు మీ గెలుపుకి మేము 200% కష్టపడి రేపొద్దున నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం. మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకుంటామండి. అలాగే మీరు కూడా నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎంపీకి ఎమ్మెల్యే మధ్యలో గ్యాప్ లేకుండా వారానికి ఒకసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. 1/2 an hour చాలు. నేను చింతలపూడి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే గతంలో మన
అంటే వేరే ఉన్న పార్టీలో చూస్తే మనము వాళ్ళు క్యాప్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఎంపీకి వీక్లీ హాఫ్ అన్ అవర్ చాలండి అప్డేట్స్ ఇస్తాను. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకి హైలైట్స్ ఉన్నాయో చెప్తాను. దానికి కూడా మీకు విజిబిలిటీ ఉంటుందండి. ఇతోటి వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉందండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తన తల్లిదండ్రుల పేరు మీదట శ్రీ వెంకట సీతా మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరపున 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తులు అందజేస్తారు. పట్టణంలో శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు 5,000 రూపాయలు విలువ చేసే కిరాణా 1,000 రూపాయల నగదును అందజేశారు. తన తల్లిదండ్రుల పేరు మీద గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేవీఆర్ సత్యనారాయణ తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీదట ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో 61వ చండీ హోమాన్ని జరిపారు. యాగశాలలో నిర్వహించిన చండీ హోమంలో భక్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. చండీ హోమ ఉభయదారులుగా బమిడి శ్రీహరిరావు శ్రీలత దంపతులు, బుట్టి వినోద్ కుమార్ కవిత దంపతులు, సానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి నర్మదా దంపతులు, ఏలూరి ఫణికుమార్ పావని దంపతులు, మద్దుల సుబ్రహ్మణ్యం ప్రసన్న కుమారి దంపతులు వ్యవహరించారు. ఉగాది పురస్కరించుకుని 60వ వార్షిక జాతరను ఏప్రిల్ 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పబట్ల రామకృష్ణ, పివి కృష్ణారావు, చిటికెల రాంబాబు, త్రిపుర తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి ముందుగా శోభకృతనామ సంవత్సరానికి చివరిగా జరుగుతున్నటువంటి 61వ చండీ హోమం 5 గంటలతోటి చక్కగా మహావైభవంగా జరుగుతుంది. అలాగే వచ్చే సంవత్సరానికి ఉగాది ముందుగా మనం చేసేటువంటి ప్రతి సంవత్సరం చేసేటువంటి జాతర 5వ తారీఖు నుంచి మహోద్భుతంగా జాతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాంప్లెట్ కూడా ఆల్రెడీ గ్రామంలో పంచిపెట్టడం జరిగింది. 5వ తారీఖు ముండూరు యాజ్ఞవల్లి ఆశ్రమానికి సంబంధించినటువంటి స్వామీజీ శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ గారి ఆ కార్యక్రమంలో మొట్టమొదటి జరిగేటువంటి గంగానమ్మ తల్లిని మన నూకాలమ్మ తల్లి తీసుకొచ్చేటువంటి ఆ పాదయాత్రలో ఆ స్వామీజీ వారు కూడా ఆ రోజు రాత్రి స్వామీజీ మంచి చక్కటి అమ్మవారి వైభవాన్ని గురించి ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనందరం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో అందరం పాల్గొన్నాం. రేపు సంవత్సరం 62వ చండీ హోమం కూడా మళ్ళీ ఆ రోజు కూడా మనం అందరం మళ్ళీ కలుసుకున్నాం. ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి హోళికా పూర్ణిమ. ఈ పవిత్ర దినం నాడు అంటే శ్రీ మహాలక్ష్మి మాత జన్మించినటువంటి పాల్గొన మాసంలో పౌర్ణిమ ఈ రోజున మనం అత్యద్భుతంగా 61వ చండీ హోమం జరుపుకుంటున్నాం. మన పట్టణ ప్రజల అదృష్టం ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి నెల ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా మరి చండీ హోమం ప్రతి పౌర్ణమికి నిర్వహించబడుతుంది. కోరిన కోరికలనిచ్చి ఆపదలను తొలగించి ప్రజలను కరుణించేటువంటి ఆ చల్లని తల్లి లోకాంబికా మాత జనయిత్రి అయినటువంటి ఆ తల్లి సన్నిధిలో ఈ చండీ హోమం జరుపుకోవడం బహు ఆనందకరమైనటువంటి విషయం. అలాగే జాతర మహోత్సవాల గురించి కూడా తెలియజేశారు. ఈ జాతరలో కూడా పాల్గొని భక్తులందరూ కూడా చండీ హోమంలో జాతరలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మరి కోరుతున్నాను.
కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇటీవల కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి నగదు రవాణా చేస్తున్న వారి నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నామని 50,000కు పైబడిన లిక్విడ్ క్యాష్ తీసుకువెళ్లాలంటే దానికి తగిన రసీదులు ఉండాలని 3 ఫుల్ బాటిల్స్ మించి లిక్కర్ గాని ఎన్నికలకు పంచడానికి ప్రలోభాలకు గురి చేయడానికి ఎటువంటి సామాగ్రిని తీసుకువెళ్లినా సీజ్ చేయడం జరుగుతుందని కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి కార్యక్రమాలలోనైనా ఎవరైనా ఉన్నట్లు సమాచారం ఉంటే ధైర్యంగా మా ఫ్లయింగ్ స్క్వాడ్ కి గాని మాకు గాని తెలియపరచవచ్చని తెలియజేశారు. చట్టపరంగా చర్యలు చేపడతామని డీఎస్పీ రవిచంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి మొహిద్దీన్, ఎస్ఐ సోంబాబు, కానిస్టేబుల్స్ కె రమేష్, అశోక్, ఫోటోగ్రఫర్ మధు తదితరులు పాల్గొన్నారు. చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎవరైనా సరే అనుమతి లేకుండా 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకెళ్తున్నా, లేదంటే ఏదన్నా లిక్కర్ కానీ 3 బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్తున్నా, అలాగే ఓటర్లని ప్రలోభ పెడతానికి తీసుకెళ్లేటువంటి ఫ్రీబీస్ ఏమైనా ఉంటే ఉచిత పంపిణీలు అట్లాంటివి కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా ఎవరైనా సరే వారికి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ధైర్యంగా మా టీమ్స్కి చెప్పొచ్చు. ఎక్కడ ఎటువంటి నిల్వలు ఉన్నా కూడా వాటి మీద కూడా రైడ్ చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. జిలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ ను కోట రామచంద్రపురం ప్రాజెక్ట్ అధికారి తేజ్ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ గా ఉన్న జిలుగుమిల్లి వద్ద ఆయన పలు వాహనాలను స్వయంగా తనిఖీలు చేశారు. ఆయనతో పాటు ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే సహించేది లేదని తెలిపారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ విషయంలో రాజీ పడవద్దని సిబ్బందికి సూచనలు అందజేశారు. సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఏవైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది, మనకి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 8 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా అందరూ పనిచేస్తారు. షిఫ్ట్లో భాగంగా 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, అలానే 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలానే ఇంకొక 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా అందరూ విధుల్లో ఉండటం జరుగుతుంది. మనకి కంటిన్యూస్గా పోలవరం నియోజకవర్గ పరిధిలో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఈ రోజు ఇక్కడ చెక్ పోస్ట్ జీలుగుమిల్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నేను వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలానే దీనికి ముందు కోయిల్గూడెం దగ్గర ఉన్న స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ దీన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా వచ్చే వెహికల్స్ కానీ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అవి అక్కడ ఉండి వెళ్ళే ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేయాలి. డిఫరెంట్ టీమ్స్ ని ఎంప్లాయ్ చేయడం జరిగింది. అలానే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 8 నియోజకవర్గంలో తిరుగుతాం. అవి వాళ్ళ లొకేషన్ మారుతా ఇది ఉంటుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలానే క్యాంపెయిన్ జరుగుతున్న చోట కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో ఈ 8 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఇలానే 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన ఎంప్లాయీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన ఖచ్చితంగా అందరికీ కోఆపరేట్ చేసి ఈ చెకింగ్ ఏదైతే జరుగుతుందో అందరూ కూడా కోఆపరేట్ చేసి మనం ఎలక్షన్ విధుల్లో భాగంగా అందరూ స్టాఫ్ కూడా ఇవి చేయడం జరుగుతుంది. ఏదైనా సరే 50,000కి మించి నగదు కానీ ఏమైనా పత్రాలు లేకుండా తీసుకెళ్తున్నా సరే, మిగతా ఐటమ్స్ ఏమైనా లిక్కర్ కానీ జ్యువెలరీకి సంబంధించి కానీ ఏమున్నా సరే అవి కూడా ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఫాలో చేయడం జరుగుతుంది. జిల్లా కమిటీకి అందజేయడం జరుగుతుంది. ఆ జిల్లా కమిటీ డిసైడ్ చేసిన తర్వాత అప్పటి వరకు కూడా ట్రెజరీలో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంపవరంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి దంపతులు అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా మాదిరిగానే జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు లడ్డూ ప్రసాదాన్ని అమ్మవారికి అందజేశారు. 35 కేజీల లడ్డూను డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసినట్లు గుబ్బల రాంబాబు తెలిపారు. గత ఏడాది 25 కేజీల అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని 3,90,000 రూపాయలకు హైదరాబాద్ కు చెందిన వారు దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు గుబ్బల రాంబాబు దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. చిన్నారుల అందమైన బాల్యంలో చిరు జ్ఞాపకంగా రంగురంగుల హరివిల్లుల రంగోలీ హోలీ అని వికాస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కత్తుల విష్ణు అన్నారు. జంగారెడ్డిగూడెం వికాస్ గ్లోబల్ స్కూల్లో శనివారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. కళాశాల, హై స్కూల్ విద్యార్థులు ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్వీట్స్ పంచుకుని హోలీ సంబరాల్లో మునిగిపోయారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రంగులు పూసుకుని సంబరాలు చేసుకున్నారు. మానవుని నిత్య జీవన మనుగడలో పడి ఆనందమైన జీవితానికి దూరంగా ఉంటున్నారని, ఇలాంటి వేడుకల వల్ల నూతన సంతోషాలకు నాంది పలకవచ్చని విష్ణు ఇతర అధ్యాపకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జంగారెడ్డిగూడెం ఆపస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని కోరారు.
పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులకు, చంటి బిడ్డల తల్లులకు ఎన్నికల విధుల నుంచి 10వ తరగతి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మహిళా టీచర్లకు ఎన్నికల విధులను వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు వేదాంత కుమార్, సిద్ధ రాంబాబు, లక్ష్మణ స్వామిలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, పర్యటన కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, రాష్ట్ర కార్యదర్శి గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు మహేశ్వరరావు, వేదుల జనార్దన్ రావు, రాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు వాహనాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్ఐ ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల తారతమ్య భేదం లేకుండా వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తుల ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులు సైతం పరిశీలిస్తున్నారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కు ప్రకారం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. పట్టణంలో శేషాద్రి నగర్ నందు వాకర్స్ ఆధ్వర్యంలో హోలీ జరిపారు. చిన్నపిల్లల నుంచి పెద్దలు సైతం హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఏ పండుగ వచ్చినా కుల మతాలకు అతీతంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, వాణిజ్యవేత్తలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ కలిసి శేషాద్రి నగర్ లో నిర్వహించడం పరిపాటిగా వస్తున్న ఆచారమని చండీశ్వరరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. 12వ వార్డులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, ఎస్సీసీఎల్ కార్యవర్గ సభ్యులు బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో రాంగుడ చెరువు వార్డు నెంబర్ 12లో శంకర్రావు ఏవైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలని ప్రజలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో ఎలాగా మోసం చేస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి ఏ రాష్ట్రంకైనా, మరి అది సాధ్యం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఈ రోజు ఈ వార్డ్ 12లో రోడ్స్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజ్ కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం టైంలో చేసిన రోడ్సే ఉన్నాయి లేదా ఇల్లులు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మరి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా సైకిల్ కి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు. అలాగే నన్ను కూడా ఆశీర్వదించమని, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీ పంపివని నేను అడుగుతున్నాను. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు చాలా మంది చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం ప్రజల్లోకి. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాము. అలాగే చింతలపూడిని భారీ మెజారిటీతో గెలిపించుకొని బహుమతిగా మరి రేపొద్దున నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతుందని చెప్పి సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. రేపు అనగా మార్చ్ 26వ తారీఖున మరి నారా భువనేశ్వర్ గారు ఏదైతే నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ వార్త విని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకి వారు అండగా ఉండి నిజం గెలవాలనే కార్యక్రమం మీద వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. రేపొద్దున మరి పేరంపేట గ్రామంలో చనిపోయిన కుటుంబాలకి వచ్చి మరి నారా భువనేశ్వర్ గారు వచ్చి అక్కడ పరామర్శించి కొద్దిసేపు మాట్లాడి వెళ్తారు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు మేము చేస్తున్నాము. మరి మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి అందరూ కూడా రేపు వచ్చి మరి నిజం గెలవాలి కార్యక్రమం పేరంపేటలో విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. ఈ విషయంలో సహకరిస్తున్న మీడియా మిత్రులందరూ కూడా నాకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో పర్యటించిన చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్.
పలు చోట్ల కన్నుల పండుగ జరిగిన హోలీ పండుగ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు. కామవరపుకోటలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన డీఎస్పీ రవీంద్ర, జిలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ ను పరిశీలించిన పీఓ తేజ్ భరత్. బొటాయిగూడెం మండలం రెడ్డిగణపవరం కనకదుర్గమ్మ తల్లికి 35 కేజీల లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించిన భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించిన శ్రీ వెంకట సీత మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.